చాలా మంది యవనస్తులు, చాలా మంది బాప్తిసం తీసుకోవడం భయపడతారు. బాప్తిసం తీసుకోవడం భయపడకండి, ఎందుకంటే మీరు పడిపోతారని భయం ఉన్నా మీరు భయపడకండి. మీరు బతకాలనుకుంటే దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు. మన దేవుడు ఎంత గొప్పడో తెలుసా? మనల్ని నడిపించడానికి ఎవరిని పంపిస్తాడట? పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తాడట. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వరంగా ఇస్తాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? బాప్తిసానికి అస్సలు భయపడద్దు. ధైర్యంగా రండి ప్రభువు సన్నిధిలో ఒప్పుకోండి మీ పాపాలు. దేవా, నేను పాపిని, తెలిసి తెలియక చేశాను, ఇక మీద నేను చెయ్యను, నేను నిలబడతానంటే మీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇందాక దైవజనులు సాక్ష్యం చెప్పారు కదా, ఎలా బతికేవారైనా అంత దారుణంగా బతికిన వాళ్ళు, తాగుబోతులుగా తిరుగుబోతులుగా బతికిన వీళ్ళు ఈరోజు ఎలా నిలబడగలిగారంటే నిలబెట్టింది ఎవరు? వాళ్ళ వెనకున్న దేవుడు. మా అంతరం మేము నిలబడలేము, మమ్మల్ని నిలబెట్టే దేవుడు ఉన్నాడు. మేము మీలాంటి మనుషులమే, మేము నిలబడ్డామంటే మీకు ఇస్తున్న ధైర్యం ఏంటి తెలుసా? మిమ్మల్ని కూడా దేవుడు నిలబెడతాడు. కంగారు పడకండి, బెంబేలు పడకండి, బాప్తిసానికి దూరంగా ఉండకండి. మళ్ళా చెప్తున్నా, బాప్తిసం తీసుకోకుండా పొరపాటును వెళ్ళిపోయారా ఎడబోతారు, న్యాయ విమర్శలోకి వెళ్ళిపోతారు, తీర్పులోకి వెళ్ళిపోతారు, భయంకరమైన నరకంలోకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళారా మీకు మనశ్శాంతి ఉండదు. ఆ నరకం ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు మీరు వినుంటారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు కూడా చావని ఆ అగ్నిలో భయంకరమైన బాధ మనం అనుభవించాలి. అక్కడ వెళ్ళక ముందు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ రోజన్నా మారండి, ఈ రోజన్నా